వరుస దాడులతో దాయాదికి చుక్కలు చూపిస్తున్నాయి ఓవైపు భారత్, ఇప్పుడు మరోవైపు BLA స్పెషల్ ఆపరేషన్. 14 మంది పాక్ సైనికుల్ని హతం చేసింది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. మరోసారి పాకిస్తాన్ సైన్యంపై దాడి చేసింది. ఈ ఘటనలో 14 మంది పాకిస్తాన్ సైనికులు హతమయ్యారు. BLA స్పెషల్ టాక్టికల్ ఆపరేషన్స్ స్క్వాడ్ పాక్ ఆర్మీ వాహనంపై రిమోట్ కంట్రోల్తో IED బాంబు పేల్చింది. మచ్కుంద్ ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో 12 మంది పాక్ సైనికులు మరణించారు. మరో దాడిలో 2 జవాన్లు హతమయ్యారు. మొత్తంగా 14 మంది సైనికులను హతమార్చింది BLA. బలాన్-మచ్ జిల్లాలో 14 మంది పాకిస్తాన్ సైనికులు కూడా ప్రాణాలు కోల్పోయారు. మొదటగా బలాన్లోని మచ్కుంద్లో BLA స్పెషల్ టాక్టికల్ ఆపరేషన్స్ టీం రిమోట్ కంట్రోల్ బాంబుతో కాన్వాయ్ వాహనాన్ని పేల్చేసింది. ఈ ఆపరేషన్లో కమాండర్ తారిక్ ఇమ్రాన్, సుబేదార్ ఉమర్ ఫరూక్తో సహా 12 మంది సైనికులు కూడా మరణించారు. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ నిర్వహించిన రెండో దాడిలో కచ్లోని పులాక్ దిగ్రామ్ ప్రాంతంలో జరిగింది. ప్రధానంగా పాక్ సైనికులను లక్ష్యంగా చేసుకునే BLA మధ్యాహ్నం సమయంలో IED పేలుడు బాంబులు అమర్చి 2 సైనికుల్ని హతమార్చింది. ఈ 2 దాడులు తామే చేశామని కూడా ఒక ప్రకటన విడుదల చేసింది BLA. అంతేకాదు పాకిస్తాన్ సైన్యంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది బలూచిస్తాన్. పాకిస్తాన్ సైన్యం కూడా చైనా విదేశీ రుణదాతల సహాయంతో ఆధారపడిన కిరాయి సైన్యమని BLA ప్రకటనలో తెలిపింది. బలూచ్ ఒక స్వతంత్ర సమరయోధుల ప్రాంతం. దీన్ని కిరాయి సైన్యం ఆక్రమించింది. అలాంటి సైన్యంపై ఎప్పుడు దాడి చేస్తూనే ఉంటుందని పేర్కొన్నారు. అయితే బలూచిస్తాన్లో ఉన్న ఈ వేర్పాటువాదులు కొన్ని రోజులుగా స్వతంత్రం కోరుకుంటున్నారు. ప్రధానంగా వీరి ఆరోపణ పాకిస్తాన్ ప్రభుత్వం అక్కడి ప్రజలకు అన్యాయం చేస్తుందని. మానవ హక్కుల ఉల్లంఘన, రాజకీయ అణిచివేత, వనరుల దోపిడీ. దీనివల్ల అక్కడి ప్రాంతంలో విదేశీ కంపెనీలు మాత్రమే ప్రయోజనం పొందుతున్నారు. స్థానికులు మాత్రం ఎప్పుడూ వెనకబడే ఉంటున్నారు. అందుకే ఈ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ తమకు స్వాతంత్రం కావాలని కోరుకుంటున్నాయి, దాడులకు తెగబడుతున్నాయి. దీంతో పాకిస్తాన్ ఉక్కిరి బిక్కిరవుతోంది. ముప్పేట దాడులతో పాకిస్తాన్ని కోలుకోలేని దెబ్బతీస్తున్నాయి.